హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనతో 100 న్యూస్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఓ హాయ్ బ్రదర్, ఆయన బాగురా? బాగున్నావునా? ఏంది అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నావు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఇన్స్టాలా ఫేస్బుక్లా. అవునన్నా. కోమరెడ్డి రాజకుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అవును. ముఖ్యమంత్రి ఇంటికి పోయినావు. ఏది కొండరెడ్డిపల్లి. అవునన్నా. కొండరెడ్డిపల్లికి పోయి ఆడ ఒక ఫ్లగార్డ్ పట్టుకొని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాదని చెప్పి అసలు అసలు అంత ధైర్యం ఎట్లా వచ్చింది నీకు అసలు? అయితే ఏమైపోయిందంటే నా గతంలో గిట్లా అంటే ఏమంటారు, ఎలక్షన్ క్యాంపింగ్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిండు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మునుగోడు ప్రాంతం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే హైదరాబాద్కి అతి దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు. ఇవాళ అన్నింటికి ఇలా ఎర్రజెండా స్తూపాలు తప్ప మునుగోడులో మనకైతే ఏది లేదు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, అనేక రకాలుగా ఇబ్బంది పడితే ఆ బై ఎలక్షన్స్ అని తీసుకొచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేద్దామని చెప్పి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మునుగోడు నియోజకవర్గాలు ఉండి ఇంత కాలునొచ్చినా కడుపునొచ్చినా గట్టుపల మండలం అయితే చూసుకుంటే మొత్తం క్యాబినెట్ అంతా మంత్రివర్గం మొత్తం దిగింది. మున్సిపాలిటీ నిధులు ఇవ్వడము, ఎక్కడ ఏ సమస్యలున్నా ఆ సమస్యలు వెంటనే ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిరన్న. అంత క్రెడిట్ తీసుకొచ్చిన మునుగోడు నియోజకవర్గాన్ని. అయితే ఈసారి మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తే, మంత్రి పదవి తక్కువ అన్న ఎప్పుడు రాలే మన మునుగోడు నియోజకవర్గానికి, మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సార్కి హామీ ఇచ్చారు. ఎప్పుడు హామీ ఇచ్చారు అంటే, నువ్వు మా పార్టీలకు వస్తే నీకు 100% నీకు మంత్రి పదవి ఇస్తాం. తర్వాత మళ్ళీ మంత్రి విస్తరణ జరిగింది. మంత్రి విస్తరణ జరిగినాక గిట్లా మళ్ళా ఎంపీ ఎన్నికలు జరిగినాయి. అవును, లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ లోక్సభ ఎన్నికలు గిట్లా చామాల కిరణ్ కుమార్ రెడ్డి సార్ గెలిపిస్తే, కిరణ్ అన్న గెలిపిస్తే నీకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తా అని చెప్పి 2 సార్లు మన రాజగోపాల్ రెడ్డి సార్ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి బోధన చేసుకుంటే ఈ ముచ్చట చెప్పిన అందరికి మనకు తెలిసిన విషయం. అయినా ఇయ్యలేదు. అక్కడ నిధులు ఉన్నాయి, రోడ్లు వేయాలి, అనేక రకాల అభివృద్ధి పనులు చేయాలంటే ముఖ్యమంత్రి సంతకం పెడితేనే. రీసెంట్ గా కూడా రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడాడు. అసెంబ్లీ టైగర్ అనిపించింది, నేను కూడా విన్నా. అవును. మా మునుగోడు నీ కొడంగల్ ఎట్లనో నీకు రేవంత్ రెడ్డి నాకు మునుగోడు అట్లా నేను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా కామెంట్ చేసిండు. సో మరి ప్రధాన కారణం ఏంటంటే, మీరు కొండారెడ్డిపల్లికి పోవడానికి గల కారణం ఏంది అంటే, మీది కొంత వాదన ఏమనిపిస్తుంది అంటే, జెడ్పీటీసీకి పోటీ చేయబోతున్న రాజ్ కుమార్ దానికోసమే ఆయన అక్కడ పోయి ధర్నా చేసిన చెప్పి కొంతమంది అంటే గిట్టని వాళ్ళ రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఉంటాయి. అవును, అలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంది అన్న? నాకు దాదాపుగా సారు 2009 నుంచి పరిచయం అన్న. ఓకే. నేను మా ఊరు గ్రామం కొంపెల్లి, మండలం మునుగోడు, జిల్లా నల్గొండ. నేను ఎల్బినార్లో ఉండేటప్పుడు మేము బతుకుదేరు కోసం ఎల్బినార్కి రావడం జరిగింది. అయినా ఎక్కువ ఊరి మీద ప్రేమతో ఎక్కువ నేను ఊర్లోనే తిరుగుతా, ప్రతి సర్పంచ్ తోటి ఇంటర్వ్యూ చేస్తా. 2009లో నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు సార్ మన బొందుగుల నరసింహారెడ్డి అని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాల చైర్మన్, యాదగిరిగుట్ట చైర్మన్ సార్ ఆడికి వచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ అంటే ఒక ఫీలింగ్ మన కోమరెడ్డి బ్రదర్స్ అంటే. మేము అక్కడికి మా ఫ్రెండ్స్ తీసుకొని రావడం, అక్కడ కలవడము, అక్కడి నుంచి మళ్ళీ మునుగోడుకు వస్తే మళ్ళీ మేమే వెల్కమ్ చెప్పడము, అనేక రకాలుగా ఆయన మీద అభిమానం వాళ్ళు చేసే కార్యక్రమాలు పెట్టుకొని 2009 నుంచి సారు ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి నాకు మంచిగా నేను నాకు అంత రాజకీయమైన అంత అవగాహన లేకున్నా కానీ అప్పుడు నేను జర్నలిస్ట్ అభిమానంతో అభిమాన బ్రదర్స్ అంటే అభిమానం, ఇద్దరు అన్నదమ్ములు అంటే ఇద్దరు అభిమానంతోటి పోయి అప్పటి నుంచి చేసినప్పుడు ఏనైనా ఆయన బర్త్డే అయినా ఫోటో దిగడం, ఆయన ఎక్కడైనా మా ఎలిమినార్ సర్కిల్ వస్తున్నట్టే నేను వచ్చినా కానీ అనేక రకాలుగా సార్ దగ్గర పోవడం, మాట్లాడడం, ఫోటో దిగడం, అన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేస్తున్నా. నేను బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు తుపాకి రాజా ముచ్చటాన్ని 100 న్యూస్ ఉండే అన్నది. అందులో నేను వాయిస్ చేసిన రాజశేఖర రెడ్డి లాగా చేస్తే, అన్న నన్ను ఇట్లా దీవించండి అని చెప్పి రాజశేఖర రెడ్డి మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే, అది చాలా ఫీల్ అయిపోయింది సార్. అయితే ఎట్లా సార్ నాలుగిట రాజశేఖర రెడ్డి అభిమాని ఆయన టికెట్ ఇచ్చిండు. నాలుగిట రౌండ్ ఫేస్ ఉంటది, సార్ నాకు ఇంత అభిమానిస్తుండు, వైఎస్ఆర్ అంటే ఇంత బాగుంది అని చెప్పి నేను సేమ్ ఆయనలాగానే మాట్లాడతా. అదే వేషధారంతో ఒక ప్రోమో చేసిన. ఆ ప్రోమో సార్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చినాక అంత సభల సార్ కోసమే నేను ప్రచారం చేసిన. బీజేపీ ఉన్నప్పుడు చేసిన, నా సోషల్ మీడియా దీనికోసం చేసిన. అట్లా అభిమానంతో ఎట్టనైనా సరే మా సార్ కు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలంతా అలమటిస్తున్నారు, రోజుకో సర్పంచ్ కాడికి పోతున్నా, పేదవాళ్ళు అనేక రకాలుగా ఏది కావాలన్న దానకర్ణుడు శూరకర్ణుడు లాగా ఏదైనా అందరికీ సాయం చేస్తుండు. నేను నా వంతుగా నేను పోయి ఇంటి ముంగల కూర్చుంటైనా సరే ఈ ప్రపంచానికి ఎక్కడైతే అట్టనే నా బాధ మాకు తొందరగా వస్తే ప్రజల కోసం కావాలంటాడు రాజగోపాల్ రెడ్డి సార్ గారు, అభివృద్ధి కోసమే మంత్రి పదవి కావాలన్నాడు. అందుకని పోయి ఆడ కూర్చున్నా. ఆ కూర్చున్న క్రమంలో వెంటనే ఇంకా పోలీసు వాళ్ళు రావడం, ఆడికి తీసుకపోవడం, వల్ల వచ్చిన డిలేట్ చేయడం. ఇంకో విషయం చెప్పాలి, గతంలో కూడా చూసినాం మనం. గతంలో జర్నలిస్ట్ శంకర్ అని చెప్పి మిర్రర్ టీవీ కావేరెడ్డి అని చెప్పి కూడా పోయారు. ఆడ ఊరోళ్ళు ఉరికించి మరి వచ్చారు. వాస్తవం అన్న. మరి అలాంటి సంఘటనలు మీకు జరిగినాయా? లేదు, నేను పోయి కూర్చున్నాగానే నాకు ఎంపటి ఒక 5 వచ్చారు. ఆడ పోలీసు వాళ్ళు ధనాదాన్ని వచ్చారు, చుట్టూ తీసుకపోయారు. మీ కొండారెడ్డి పెళ్లికి మీరు రావడం కరెక్ట్ కాదు, ఆ ఊరోళ్ళు తెలిస్తే మిమ్మల్ని కొట్టి మళ్ళీ మీ మీద కేసులు పెడతారు. అది నా కాన్సెప్ట్ ఒకటి. మా ప్రాంతం మా ఎమ్మెల్యే సార్ కు మంత్రి పదం వస్తే, మా రాజానికి మంత్రి పదం వస్తే, మా ప్రాంతం
బాగుపడుతుంది, దానికి దేనికైనా సిద్ధమే, వాళ్ళు ఏమన్నా అన్నా కానీ సిద్ధమే, తిట్టినా సిద్ధమే, కొట్టినా సిద్ధమే అని చెప్పి నేను పోయి కూర్చున్నా. ఆడ ఉండే ముసలోళ్ళు గిట్ట మీరు దేనికోసం దీక్ష చేస్తారంటే ఆ ఫ్లెక్సీ పట్టుకున్నా కన్నా, ఆ ఫ్లెక్సీ పట్టుకుని ఉంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి కొండారెడ్డిపల్లిలో ప్రజలు అంటున్నారు, ముసలోళ్ళు అన్నారు. అన్న తర్వాత ఈ అన్ని వీడియోస్ డిలీట్ చేయడం జరిగిందన్న. అట్లా పోలీసు డిలీట్ చేసారు. చేసినాక నైట్ వరకు కూర్చోబెట్టుకోరు. ఆడ ఎవరంటే బ్రాండ్ రాజన్న కోమారెడ్డి బ్రదర్స్, వాళ్ళ మనిషి నేను కాబట్టి ఏమనుకుంటే వెంటనే నన్ను పంపించేసారు. ఓకే రైట్, అది అట్లా ఉంటుంది పవర్. అయితే అట్లా ఉంది. ఒక్కసారి వ్యూవర్స్ కోసం వైఎస్ఆర్ వాయిస్ ఒక్కసారి చేసింది ఏదైనా ఒక నీకు ఇష్టమైన డైలాగ్. రానున్న రోజులల్లా మునుగోడు ప్రాంతానికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నా. మీ అందరూ ఆయనని ఆశీర్వదించాలి. నేను కూడా ఎప్పుడు పైనుంచి నా దీవెనలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఉంటాయి. సూపర్ సూపర్ సూపర్. నిజంగా వైఎస్ఆర్ ఆయన మాటలు విన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ఆర్ అంటే మాకు కూడా గౌరవం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా చాలా వరకు మీ ఇప్పుడు కారణం అదే, ఆరోగ్యశ్రీ 108 అనేక కార్యక్రమాలు ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. ఓకే సార్ లాస్ట్ అట్లా. సో మునుగోలులో కూడా రాజగోపాల్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందికి ఎవరైనా భర్త చనిపోయిన మహిళలకు కానీ ఎవరైనా ముసవాళ్ళకి కానీ ఆర్థిక సహాయం కూడా బాగా చేస్తుంది. ప్రజల్లో వాస్తవానికి ఆయన తిరుగులేని నాయకుడు ఎదిగిండు. అవును. సో మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా రేపిస్తా మాపిస్తా అని చెప్పి కూడా ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇంతవరకు మంత్రి పదవి ఇస్తలేరు. అవునన్నా. సో దాని మీద మీ కామెంట్ ఏంది? నా కామెంట్ ఏం లేదన్న, మంత్రి పదవి ఇస్తా అని చెప్పినారు. దాదాపుగా మేలగిట్ట ఇస్తా అని ఒక ఆమె అయితే మళ్ళీ ఒక్కసారి ఇచ్చారు. ఎంతకైనా సరే రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి సహనం ఉంది, ఓపిక ఉంది. ఎక్కడ నాకు మంత్రి పదవి కోసం అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆపలే. కంటి వెలుగు పెట్టిండు. వెళ్దాక మీరు ఎవరైనా చనిపోతే ఒక ఆయనకు కాళ్ళు లేకపోయి ఉంటే నేనే ఇంటర్వ్యూ చేసిన కొండపురం విలేజ్. ఒక ఆమె బోడంగా పడుతుంది, భర్త చనిపోతే 3 ఆడపిల్లలు ఉంటే అమ్మ నీకు నెలకి 25,000 ఇస్తా, నేను రాజకీయాలు ఉన్నా లేకపోయినా. ఇంకోటి కొండపురము. అంటే అనేక రకాలుగా అసలు ఒక్క పేరు చెప్పి ఇది చెప్పాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి మనం అక్కడ పోయి మనం అడిగినాం అనుకో, అది నియోజకవర్గం మా నియోజకవర్గం అని గిట్ట చూడు, పక్క నియోజకవర్గం ఎక్కడి నుంచి వచ్చినా గానీ ఎంపటే వాళ్ళని మాత్రం ఆ పని చేసి పంపిస్తాడన్న. అంత గొప్ప మనిషి ఉన్న వ్యక్తికి. అట్లా వాస్తవానికి మీరు అన్నాడు కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు చూసినాము, పల్లెకి రెడ్డి ఉన్నప్పుడు చూసినాము, అంతే. ఆ తర్వాత కూసుకున్న ప్రభాకర్ రెడ్డి చూసినాం, ఇప్పుడు రాజగోపాల్ కూడా చూసినాం. అవునన్నా. సో ఎక్కడ ఉన్నా కానీ మునుగోడు ప్రాంతంలో సాగునీరుకు తాగునీరుకు మాత్రం ఎవరు ప్రాజెక్టులు మాత్రం ఖర్చింది లేదు. 10 ఏళ్ళు కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అవును. ఆయనకు అయితే కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడే ధైర్యం ఉండదు. కేటీఆర్ చూస్తే వణికే పుడుతుంది ఆయనకు. ఇంతవరకు ఆయన ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మీద విమర్శలు చేస్తా ఉన్నారు. మరి 10 ఏళ్ళు ఆయన ఏం చేసినట్టు మరి అన్న? ఇంకొక విషయం చెప్పాలంటే మన మునుగోడు ప్రాంతంలో వెంకరెడ్డి సార్ మంత్రిగా ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాగర్ నీళ్ళు వచ్చినాయి అన్న. అవును, సాగర్ నీళ్ళు వచ్చినాయి. అప్పు గిట్ట అంతా శశశామలంగా ఉండే. ఆయన బతుకుంటే మాత్రం ఇంకా అసలు మునుగోడు నియోజకవర్గం అసలు మంచి నియోజకవర్గం అవుతుండే. అట్లా ఇప్పుడు కూడా మునుగోడు ప్రజలు అయితే కోరుకుంటారు, రాజగోపాల్ వచ్చిండు, ఆయనకు పెద్ద అవినీతి పరుడు కాదు, ఆయన కబ్జాలు చేయడు, కుంభకోణాలు అంటూ ఆయనకి ఏం ఉండవు, ఎంతసేపు అభివృద్ధి అనేది ఉంటది. వాస్తవానికి ఈ రోజు మునుగోడు ప్రజలందరూ కూడా మరి సాగునీరు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రాజెక్టు శివనగూడెం ప్రాజెక్టు పూర్తయితే, అదే ఉదయ సముద్రం ఆల్రెడీ పూర్తయింది, ఆ కాలువలు తోవిస్తే కూడా ప్రజలకు నీళ్ళు అందే అవకాశం ఉన్నది. అవునన్నా. సో దాని మీద మరి సార్ ఏమన్నా చేయించే అవకాశం కనిపిస్తుంది? సారు మాత్రం వాస్తవానికి చెప్పాలంటే ప్రజల కోసం పుట్టిన నాయకుడు, ప్రజానాయకుడు అని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే మునుగోడు ప్రజల అదృష్టం అది. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, సారు నోరు విప్పి మాట్లాడితే అసలు ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నేత అవుతారు. ఊరు అసెంబ్లీలో ఉండేటోళ్ళే ప్రజల కంటే ముందు. ఎందుకంటే మంత్రికి ముఖ్యమంత్రుల ఊరు బాగుంటుంది, మంత్రుల ఊరు బాగుంటుంది, ఎమ్మెల్యేలు ఏమో ఎవరు అడిగా మాకు టికెట్ రావడమే గొప్ప, మళ్ళీ ఇంకోసారి ఏమన్నా అడిగితే మాకు టికెట్ వస్తుందో మమ్మల్ని ఏడా దూరం పెడతారని. కానీ రాజగోపాల్ రెడ్డి అది కాదుగా. మీరు టికెట్ లీడర్లతో గెలవడం కాదు, ఆయన ప్రజలతో గెలిచిన నాయకుడు. మీ లీడర్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నాకు ప్రజలు ఉంటే చాలని చెప్పి ప్రజల కోసం పనిచేసే నాయకుడు రాజగోపాల్. వాస్తవానికి కూడా మన అసెంబ్లీలో ఒక సొంత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన బరాబర్ ప్రశ్నించాడు. మీ హుజూర్ నగర్కి ఏమో 5,000 ఎకరాలు ఉంటేనేమో ఒక లిఫ్ట్ ఉంటది, మా మునుగోడుకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు లేవు అని చెప్పి నిలదీసిన మొగోడ ఎందుకలా గానీ. అవునన్నా. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలు గిట్ట వాస్తవానికి చెప్పాలంటే సార్ ఫోన్ చేసి అమ్మ నాన్న మేము ప్రశ్నించలేకపోయినాం అంటే డైరెక్ట్ నేను చెప్పినాగా, మేము ప్రశ్నించలేకపోయినాం, మా తరపున నువ్వు మా వాయిస్ వినిపించినావు అన్న, చాలా ధన్యవాదాలు. ఇటువంటి వాయిస్ ఇన్ని రోజులు మేము ఉన్నాం అంటే రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకోటి ఏంటంటే మచ్చలేని నాయకుడు, ఎక్కడ అవినీతి లేదు, కరప్షన్
కరప్షన్ లేదు, కబ్జా లేదు, ఏది లేదు. నిరంతరం ప్రజలకి ఏం చేస్తే బాగుంటది, మార్పు ఏ విధంగా మార్పు చెప్పనా, నువ్వు ఆరోగ్యం మార్చుకో, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఏ టైంకి ఏ టైం బెల్ట్ షాపులు స్వచ్ఛందంగా ఏ ఎమ్మెల్యే అన్నా ఒక ఎమ్మెల్యే పోయి బంద్ చేయమని చెప్పి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల స్వచ్ఛందంగా పోయి ఆ బెల్ట్ షాపులు బంద్ చేయడం. చనిపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళు చిన్న వయసులో చనిపోయి మందు దాగి కోడిగు ఇంకా మందు దాగి చనిపోతే ఆ బాధ చూడలేక ఆయన దగ్గరకు పోతే ఆ డబ్బులు కట్టలేక ఎందుకు ఇట్లా తయారవుతారు ఈ ప్రజలు ఎందుకని చెప్పి ఆయన మందు బెల్ట్ షాపులు తీసేసి వైన్స్ 1 గంట పెట్టి, అది కూడా మంచి ముసలోళ్ళ కన్నా నువ్వు నమ్ముతో ఇలా చెప్పాలి, ప్రభుత్వ స్కీమ్ కాదు అది, కంటివేలు కానీ ఒక స్కీమ్ పెట్టి మళ్ళకు పిల్లలో మనవరాలో కొడుకులో ఉంటారో ఉండరు అని చెప్పి బస్సు పెట్టి ఊరూరికి బస్సు పెట్టి చేసిండన్న. దేనికోసం చెప్పిండు, కళ్ళు కనపడే వాళ్ళకి ఎక్కడ హైదరాబాద్కి వచ్చి వాళ్ళు చూపించుకోలేక కళ్ళు కనపడకి ఇవాళ ఎంత మంచిగా ముసలోళ్ళు అంటే ఇవాళ విమర్శలు చేసే వాళ్ళకైతే కొంచెం సిగ్గు ఉండాలి. ఎందుకంటే అసలు చెప్పలేను అంటే వాళ్ళు ముసలోళ్ళు కూడా వాస్తవానికి మా పెద్ద కొడుకు వయ్యా అంటారు, పెద్ద కొడుకు కళ్ళు కనిపిస్తున్నాయి అంతే, మీ వల్లనే కనిసిపోయిందని చాలా మంది సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తా ఉన్నాం అంతే. ఒక్కటే ఒక మాట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే, నేను ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చిన్న పిల్లగానన్నా. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి చనిపోయినాక ఆయన పథకాలు కానీ ఆయన చేసిన మంచి కానీ ఏ విధంగా తెలుస్తుందో, సేమ్ అచ్చం ఆయనని దించిన నాయకుడు, ఆయనను అనుసరించిన నాయకుడు రాజశేఖర రెడ్డి ప్రజలలో ఏ విధంగా ప్రజల కోసం పుట్టిండో సేమ్ రాజగోపాల్ రెడ్డి గిట్ట ప్రజల కోసం పుట్టిండు. సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మునుగోడు ప్రజలకు దేవుడు. ఓకే, రైట్. అట్లా అది మునుగోడు ప్రజల దేవుడు అంటారు అంతే. అంటే ఎందుకు అంటే చెప్పిన కదా అన్న, అనేక రకాలుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, దావఖాన కాడికి వచ్చినా, ఎవరికి ఏం కావాలన్నా, ప్రజల ఆరోగ్యం గురించి ఏది కావాలన్నా ఆయనకు మునుగోడు బాగుపడితే నేను బాగుపడ్డట్టే, పచ్చగా ఉంటే బాగుంటది అన్న దాని మీద ఆయన చేస్తున్నా. ఓకే, రైట్. నిజంగా వాస్తవానికి కూడా ఈ మునుగోడు ప్రాంతానికి ఏ రోజు కూడా మంత్రి పదవి అనేది అవకాశం ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూసుకోళ్ళకి ఇస్తారని చెప్పి కొంత ప్రచారం జరిగింది, ఇవ్వలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని చెప్పి ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి కూడా మంత్రి పదవి అనేది ఆయన కోసం కాదు అడుగుతున్నది. మంత్రి పదవి వస్తే ఏమైందంటే నిధులు ఎక్కువ వస్తాయి. నిధులు ఎక్కువ రావడం వల్ల మునుగోడుని ఏంటంటే అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఏవైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో, ఏవైతే ఈ రోడ్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే అభివృద్ధి, వాస్తవానికి మునుగోడు చూసుకుంటే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఏదంటే మునుగోడే. మీరు ఎలాగే అడిగారన్న జెడ్పీ రాజకీయాల్లోకి రావాలనేది అడిగారు. అంటే మీరు చాలా మంది ఏమంటారు అంటే జెడ్పీటీసీగా పోటీ, అంటే ఇప్పుడు మునుగోడు అనేది రిజర్వేషన్ ఎస్సీకి కేటాయించబడింది జెడ్పీటీసీ. సరే రేపు మళ్ళీ మారుతాయా అవే కంటిన్యూ అయితే తెలియదు. అవునన్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ జెడ్పీటీసీ టికెట్ కోసం ఇవన్నీ చేస్తుండు రాజ్ కుమార్ అని చెప్పేసి మరి ప్రత్యర్థుల ఎవరో ఉంటారు కదా. అవునవును. సో అట్లా అంటారు. నాకైతే అలాంటి ఆలోచన అయితే గతంలో అయితే లేదన్న. అంతకన్నా ముందు నుంచి సార్ కోసం పనిచేసిన వాళ్ళు మంచి చేస్తేనే మంచి కోసం పనిచేసిన నేను. ఎక్కడ నేను ఏదైనా చేయలేదు. ఇప్పటికీ వాళ్ళకు కొమరెడ్డి బ్రదర్స్ అయితే నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. నేను 100% అయితే చెప్తున్నా, ఒకవేళ అవకాశం వచ్చి చెయ్యి రాజ్ కుమార్ నువ్వు అంటే 100% నేను మునుగోడు ప్రజల కోసం జెడ్పీటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇది కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి రాజ్ కుమార్తో మొత్తం మీద అయితే ఏదేమైనా సరే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే మాత్రం ఆ వాస్తవానికి కూడా ఆయన కరప్షన్ చేయడు కాబట్టి, ఇక్కడ అవినీతి మచ్చలేని నాయకుడు కాబట్టి మునుగోడుని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష, కోరిక ఆయనకున్నది. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక ఆయనకున్నది. సో దాని పరంగానే మన గతంలో మనం చూసినాం ఇక ఈ చౌటుప్పల్లో అదేది మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత అనుకుంటా డైరెక్ట్ ప్రకటించిండు, ఇస్తేనేమో మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వు, లేకపోతే మాత్రం ఈ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి కూడా ప్రకటించిండు. అంటే దమ్మున్న నాయకుడిగా. సో అది జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మరి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన బలమైన వ్యక్తులు, వాళ్ళు ఒక వ్యక్తిగా కాదు, వాళ్ళకి శక్తి. అంతే. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన రేపన్నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మార్చే అంత శక్తి ఆయనకున్నది. సో అది ఇంకొక మాట అడిగారన్న, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సార్ గురించి మీరు ఏం చెప్పాలని అనుకున్నారు కదా, నేను గర్వంగా మాత్రం ఒకటి చెప్పాలనుకున్నా. మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఇట్లా గల్ల ఎగిరేసుకొని మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు మొత్తం చెప్తారన్న. ఇది రియల్ ఇది. సో అది వాస్తవానికి కూడా ప్రజల్లో ఆయన ప్రజల మనసును గెలుచుకున్నాడు. మునుగోడు ప్రజల మనసును గెలుచుకున్నాడు. ఈరోజు వాస్తవానికి ఎవరిని టచ్ చేసినా ఇక ఆయన ఢీ కూడా నాయకుడు లేడు అని చెప్పి మాట్లాడుకుంటారు. రాజగోపాల్ రెడ్డి ఢీ కూడా నాయకుడు ప్రస్తుతం లేడుగా. అంటే ప్రజలు ఉండొచ్చు, ధైర్యాలు ఉండొచ్చు, కానీ సేవ చేసే నాయకుడు అయితే లేదు. డబ్బు అని వాస్తవానికి డబ్బులు పెడితే గెలిచినా కూడా మరి మన ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కేసీఆర్ గెలిచిండా? అది డబ్బుతో కూడుకుంది, ప్రజల అభిమానంతో గెలుస్తారు. ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేసే నాయకుడు. నాకు నిజంగా చెప్తున్నా, ఎవరికి ఆపద వచ్చినా మునుగోడు రాజగోపాల్ రెడ్డి సార్ ఫోన్ చేయి అంటే
ఆ విధంగా ప్రజలకు ఆకట్టుకున్నాను. పెద్ద కొడుకు అవును. ఏమన్నా అయితే నాకు పెద్దది కోరరు అంటే మా ఎమ్మెల్యే అంతే. ఆ రకంగా అసలు నిజంగా దేవుని కాడి కన్నా పోతారు ఎవరు కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి మాత్రం పోతే మాత్రం కరుణిస్తాడన్న. ఓకే, అంటే ఆయనకి ఏదైనా ఆపద వస్తే అంతే, లేదు అనడు, లేదు అనడు, దానికి ఎంపడే పరిష్కారం అయిపోతుంది అంతేగా. ఓకే, ఏదైనా. సో అలాంటి నాయకుడు అనేది సరే వాస్తవానికి కూడా తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు ఆ విధంగా పనిచేయాలి. అవును, ప్రజలు ఎన్నుకునేదే ఆ ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఆ సేవ చేసే గుణం ఆయనకున్నది. సో ఇక ఆయన ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఈరోజు రాజ్ కుమార్తో మాట ముచ్చట. మరొకసారి మరిన్ని విషయాలతో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజ్ కుమార్తో మాట్లాడదాం. సెలవు.